వడ్డీ రేటు అంటే ఏంటి? వడ్డీ రేట్లు రెండు రకాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే గ్రామస్తులు చెప్తారు ఊళ్ళల్లో 41కి 100కి రూపాయి వడ్డీ, 41కి 100కి ₹2 వడ్డీ అని చెప్తారు. కానీ మన స్కూల్లో నేర్చుకునేది ఎప్పుడు కూడా 41కి 100కి అనే వడ్డీని నేర్చుకోం, శాతం నేర్చుకుంటాం. అక్కడ వడ్డీ రేటు శాతం, ఎంత శాతం అని. అట్లనే బ్యాంకులు కూడా ఎంత శాతం అని ఉంటాయి. 41కి 100కి అనేది మనం కేవలం గ్రామంలో వాడతారు తప్ప లెక్కల్లో. సామాన్యంగా మనం ఎక్కడికి బ్యాంకు కానీ ఎక్కడికి పోయినా సరే 41కి 100కి అని రాయరు. మన కాగితాల మీద మనతో రాయించరు. 41కి 100కి రూపాయి అంటే సంవత్సరం 1కి 100కి ₹12 అర్థం. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. నెలకి రూపాయి అయితే 12 నెలలకు ₹12, కాబట్టి 12 పెట్టి వచ్చేయాలి. అదే ₹2 అయితే నెలకు ₹2 అయితే 12 నెలలకి 12 2 ₹24. కాబట్టి 20 కూడా 100గా మళ్ళీ 100కి ఎప్పుడు 100 మాత్రం ఎప్పుడైనా తప్పదు. అది ఏ లెక్కలో బ్యాంకు లెక్కలో ఏ లెక్కలైనా సరే 41కి 100కి లేకపోతే సంవత్సరం 1కి 100కి. ఇక్కడ నెల సంవత్సరం మారుతున్నాయి కానీ 3 మాత్రం మాట్లాడాల. 100కి నెలకి రూపాయి, అది ఒక రకం పద్ధతి. 100కి సంవత్సరానికి ₹12, ఇది ఒక పద్ధతి. అట్లా ఒకటే ₹1 నెల 1కి 100కి రూపాయి అన్నా సంవత్సరం 1కి ₹12 అన్నా ఒకటే, తేడా ఏమీ లేదు. అది అయితే 6%, 4%, 3% అని చెప్పి మనం ఖచ్చితంగా రాయొచ్చు శాతంలో అయితే. కానీ అదే 3% అంటే 3 పైసలు వంతు. అది మనం రాయటం చాలా కష్టం అన్నమాట. అందుకని శాతం ఎక్కువగా వాడటం మంచిది. సాధారణంగా 41కి 100కి రూపాయి అనేది బ్యాంకుల్లో ఏ శాతం పెడతారు. బ్యాంకులో ఒకప్పుడు 4.5%, 5.5%, 5.25%, సీనియర్ సిటిజన్స్ కి 5.25, 0.25% ఎక్కువ ఇస్తున్నాం అంటారు. ఆ రకంగా మాట్లాడటానికి ఈ గ్రామస్తులు లెక్క కుదరదు అనమాట. అందుకని శాతం వాడటం బాగుంది. కానీ మనం శాతం వాడితే గ్రామాల్లో చాలా మంది అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇంకా పాత పద్ధతి ప్రకారమే 41కి 100కి, 41కి 100కి ₹2, 41కి 100కి ₹5 అని రాస్తున్నాం. బ్యాంకులు మాత్రం బ్యాంకులు కానీ మన స్కూల్లో నేర్పే చదువుల్లో కానీ 41కి 100కి అనే పద్ధతులు వాడరు. సంవత్సరం 1కి 100కి 12% అంటే అర్థం ఏంటంటే సంవత్సరానికి 100కి ₹12 వడ్డీ అని అర్థం అనమాట. 18% అంటే ఏంటి? సంవత్సరం 1కి 100కి ₹18 వడ్డీ అని అర్థం అనమాట. అట్లా అదే మనం ఈ 18% మన గ్రామాల లెక్కలో మార్చాలంటే ఈ 18ని 12 భావించాలి. ఇక్కడేమో గ్రామాల లెక్కల నుంచి బ్యాంకు లెక్క మార్చాలన్నా స్కూల్ లెక్క మార్చాలన్నా 12 పెట్టి వచ్చేయాలి. అదే కనుక బ్యాంకు లెక్క నుంచి కానీ స్కూల్ లెక్క నుంచి కానీ గ్రామాల లెక్కలో మార్చాలంటే 12 భావించాలి. ఇప్పుడు 18% అనేది వడ్డీ, 18/12 అప్పుడు 41కి 100కి వస్తుంది అనమాట. 24 ఉంది, 24/12, 24/12 2, కాబట్టి 41కి 100కి ₹2 వడ్డీ. 24% అన్నా ₹2 వడ్డీ అన్నా ఒకటే. ఎక్కువగా నోట్లలో చూస్తే వడ్డీలు, బారు వడ్డీలు, చక్ర వడ్డీలు, భూచక్ర వడ్డీలు అంటారు. ఏంటంటారు అవి? భూచక్ర వడ్డీ అనే మాట మాత్రం నేను వినలేదు, కానీ బారు వడ్డీ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. చక్ర వడ్డీ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో కంపౌండ్ ఇంట్రెస్ట్. కంపౌండ్ అని కొంతమంది అంటారు, కాంపౌండ్ అని కొంతమంది అంటారు. ఏదన్నా సరే మరి ఏది రేటో కానీ మొత్తం 2 రేటో కాదు, ఏదో తెలియదు. మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. దాన్ని చక్ర వడ్డీ అంటారు తెలుగులో. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది బారు వడ్డీ అంటారు, మన మామూలుగా గ్రామాల్లో అంటారు అనమాట. బారు వడ్డీ అంటే వడ్డీకి వడ్డీ కట్టడం. ఇప్పుడు సాధారణంగా ఊళ్ళలో ఏముంటుందంటే 3 సంవత్సరాల వరకు దాని లిమిట్. 3 సంవత్సరాలు దాటితే దాని 3 సంవత్సరాల వడ్డీని మళ్ళీ కట్టి దాన్ని అసలు చేసి మళ్ళీ నోటు రాస్తారు, మళ్ళీ తిరగరాస్తారు. అంటే వడ్డీ కూడా అసలు పడిపోతుంది. 3 సంవత్సరాలకి ఆ వడ్డీని కూడా అసలు కలిపి అతను కట్టలేకపోతే ఆ వడ్డీని మళ్ళీ కలిపి మళ్ళీ నోటు రాస్తారు. లేకపోతే దాని మీద కాంపౌండ్ వడ్డీ నుంచి రాస్తారు. కాంపౌండ్ వడ్డీ నుంచి రాస్తే మాత్రం మళ్ళీ మనం తిరగరాయనక్కర్ల నోటు. ఆ కాంపౌండ్ వడ్డీ ప్రకారం లెక్క కట్టవచ్చు, తిరగరాసే పని లేదు. అయితే కాంపౌండ్ వడ్డీ ఒక 3 సంవత్సరాలకనే మాత్రమే లేదు. బ్యాంకులో ఒకప్పుడు 3 నెలలకు కూడా కాంపౌండ్ చేస్తాయి, 3 నెలలకు కూడా తిరగడతారు. ఒకప్పుడు 6 నెలలకు తిరగడతారు, ఒకప్పుడు 12 నెలలకు తిరగడతారు. అట్లా కూడా ఉంది. కానీ 3 సంవత్సరాలకు తిరగట్టడం మాత్రం సాధారణంగా ఏ బ్యాంకులు చేయరు. అట్లా దగ్గరగా సంవత్సరానికి ఒకసారి తిరగడుతుంటారు, లేకపోతే 3 నెలలకు ఒకసారి, లేకపోతే 6 నెలలకు ఒకసారి తిరగడుతూ ఉంటారు అనమాట. దాన్ని ఆ తిరగట్టాను అంటే 3 నెలలు అయింది, 3 నెలల తర్వాత వడ్డీ లెక్కడతారు. ఆ వడ్డీని అసలు కలుపుతారు. ఈ అసలు మొత్తం కలిపి మళ్ళీ దాన్ని అసలు చేసి మళ్ళీ వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ దాన్ని కంటిన్యూ అవుతుంది. దాన్ని కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇట్లా వడ్డీని మళ్ళీ అసలు కలపకుండా ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అదే వడ్డీ ప్రకారం లెక్క కట్టడం మొత్తం
అది సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ అంటారు. సాధారణ వడ్డీ మాత్రం దాదాపు 3 సంవత్సరాల కంటే ఎక్కువ సాధారణ వడ్డీ ఎవరు 3 సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీ కట్టిన సందర్భం నాకు ఇంతవరకు ఒక్కటి కూడా కదలలేదు.